రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారనుంది. ముందు చూపు లేని తొందరపాటు నిర్ణయం కారణంగా ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ ఒక ప్రహసనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిల్లర్ల నుంచి 25% బ్యాంకు గ్యారంటీ కోరాలన్న ప్రభుత్వ నిర్ణయం వరి ధాన్యం కొనుగోలుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. మిల్లర్ల సహాయ నిరాకరణ ప్రభావంతో రైతులు రోడ్డుకి మెరుపు ధర్నాకు దిగే పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి ధాన్యం సేకరణ ఒక ప్రహసనంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రక్రియ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా పరిణమించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కొనుగోలు చేసిన వడ్లను కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు కేటాయించడానికి ప్రభుత్వం 25% బ్యాంకు గ్యారంటీ నిబంధన విధించడమే ఇందుకు కారణం. ఫలితంగా కస్టమ్ మిల్లింగ్ కు మిల్లర్లు ముందుకు రాకపోవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లింగ్ కెపాసిటీని మించి దిగుబడి ఉండే నేపథ్యంలో మిల్లర్ల సహాయ నిరాకరణ ప్రభావంతో వరి ధాన్యం కొనుగోలులో ఆటంకాలు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్లెక్కి మెరుపు ధర్నాకు దిగే పరిస్థితి సైతం తలెత్తుతుందని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం కొత్త నిబంధనలను తెరపైకి తెస్తుండటంతో కస్టమ్ మిల్లింగ్ కోటా తీసుకోవాలా వద్దా అనే రైస్ మిల్లర్లు డైలమాలో పడ్డారు. ఓవైపు క్వింటాకు 10 రూపాయలు మాత్రమే మిల్లింగ్ ఛార్జీలు, మరోవైపు మిల్లర్లపై ప్రభుత్వం కొత్తగా సంధిస్తున్న 25% బ్యాంకు గ్యారంటీ షరతులు రైతుల పాలిట శాపాలుగా పరిణమిస్తున్నాయి. ప్రభుత్వం తెచ్చిన 25% బ్యాంకు గ్యారంటీ నిబంధనల వల్ల ఈసారి 50% పైగా రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ కోటాను స్వీకరించే పరిస్థితుల్లో లేరు. దీంతో 80 లక్షల టన్నుల వరి ధాన్యం మిల్లింగ్ వ్యవహారంపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి రైతే బాధితుడై రోడ్డు మీద పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. మిల్లింగ్ సామర్థ్యం కన్నా వరి ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీఎంఆర్ కోటా స్వీకరణకు మిల్లర్లు మొరాయిస్తుండటం ఈసారి కొనుగోళ్లపై స్పష్టమైన ప్రభావం చూపనుంది. గోడౌన్ల నిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్న తరుణంలో ప్రత్యామ్నాయంగా రైతుల నుంచి కొనే ధాన్యాన్ని ప్రభుత్వం విధిగా రైస్ మిల్లులకే తరలించాల్సి ఉంటుంది. కానీ 25% బ్యాంకు గ్యారంటీ షరతులతో మిల్లర్లు ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా సహకరించే వాతావరణం కనబడటం లేదు. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలనే డిమాండ్తో రోడ్లెక్కి మెరుపు ధర్నాకు దిగేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఏ గ్రేడ్ వడ్లు క్వింటాలకు 2320 రూపాయల కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త నిబంధనల మేరకు మిల్లర్లు ఈ ధరలో 25% బ్యాంకు గ్యారంటీ ఇచ్చి సీఎంఆర్ కోటా తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయాలంటే మిల్లర్లు వాళ్ళ ఆస్తులను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి ప్రభుత్వానికి గ్యారంటీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధానంపై రైస్ మిల్లర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పద్ధతులను ఈ సందర్భంగా వాళ్ళు ఏకరువు పెడుతున్నారు. ఛత్తీస్గఢ్ లో ప్రభుత్వం క్వింటాల్కు 120 రూపాయలు మిల్లింగ్ ఛార్జీలు ఇస్తూ 100% బ్యాంకు గ్యారంటీ తీసుకుంటుందని చెబుతున్నారు. దాయాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో సైతం 100 రూపాయలు, మహారాష్ట్రలో 70 రూపాయల చొప్పున కమిషన్ ఇస్తున్నట్లు వెల్లడించారు. కానీ తెలంగాణలో మాత్రం క్వింటాల్కు కేవలం 10 రూపాయలు ఇస్తూ ప్రభుత్వం కొత్తగా 25% బ్యాంకు గ్యారంటీ నిబంధనను తమపై రుద్దుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా క్రితం సారి సీఎంఆర్ కోటా పెండింగ్ లో ఉన్న మిల్లులను ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో చేర్చిందని, అలాంటి వాటికి బ్యాంకు గ్యారంటీ ఎలా దొరుకుతుందని యజమానులు వాపోతున్నారు. ప్రతిసారి మిల్లింగ్ సామర్థ్యానికి మించి ప్యాడీని ప్రభుత్వం తమ మిల్లులో డంప్ చేస్తుందని, అది డెలివరీలో జాప్యానికి దారితీసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎత్తి చూపుతున్నారు. స్టోరేజ్ సామర్థ్యం లేకపోవడం వల్ల ఆ బియ్యాన్ని ఆరుబయటే నిల్వ ఉంచాల్సి రావటం, వర్షాల్లో సరుకు తడిచిపోవటం, తద్వారా మిల్లర్లకు భారీ నష్టం సంభవించడం లాంటి చేదు అనుభవాలను వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అతి తక్కువ మిల్లింగ్ ఛార్జీలు, 25% బ్యాంకు గ్యారంటీల లాంటి తలనొప్పుల మధ్య ఈసారి సీఎంఆర్ కింద వడ్లు కేటాయించినా తీసుకునే పరిస్థితి లేదని మిల్లర్లు కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కమిషన్ ఛార్జీ అతి తక్కువగా ఉండటం వల్ల వ్యాపారం గిట్టుబాటు కావడం లేదని వాళ్ళు అంటున్నారు.
ఏడాదిలో సుమారు 1,40,00,000 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి ఉంటుందని అంచనా. ఇందులో 70 లక్షల టన్నుల ధాన్యం రైతుల సొంత అవసరాలు, విత్తనాల కోసం నేరుగా రైస్ మిల్లర్లకు, బయ్యర్ల విక్రయాలకు పోతాయి. 80 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరిస్తుంది. దీంట్లో 35 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలు కాగా మిగిలినవన్నీ సన్న రకాలు. గతానికి భిన్నంగా ఈసారి రైతులు 31 రకాల సన్నవడ్లు సాగు చేశారు. ఈ వంగడాల మిల్లింగ్ ప్రాసెస్ లో ఒక క్వింటాకు ఎన్ని కిలోల బియ్యం వస్తాయన్న స్పష్టత లేదు. సివిల్ సప్లై కార్పొరేషన్ నిబంధనల మేరకు ప్రతి క్వింటా సన్నవడ్లకు 67 కిలోల చొప్పున బియ్యం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొత్త వెరైటీలలో నూక శాతం ఎంత వస్తుందో అంచనా లేకుండా 67 కిలోల నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వటం సాధ్యపడదు అన్నది మిల్లర్ల వాదన. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ప్యాడీ అవుట్ టర్న్ పై ఖచ్చితమైన లెక్కలు కట్టాల్సి ఉంటుంది. అప్పుడే సీఎంఆర్ డెలివరీపై సరైన మదింపుకు అవకాశం ఉంటుందనేది మిల్లర్ల అభిప్రాయం.